ఎంత ఆసక్తి చూపిస్తారు, ఇటు బాలాపూర్ లడ్డు వేలాన్ని కూడా అంతే ఆసక్తిగా తిలకిస్తారు. మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా కూడా. మరి అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నరసింహ బాధ్యత ఉన్నారు మనతో పాటు. మరి నమస్తే, చెప్పండమ్మా, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ప్రాంతానికి ఇంత పెద్ద ప్రసిద్ధి కాల్చినందుకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తాము. ఈ ఊరు కోడలుగా రావడం నా అదృష్టం అనుకుంటా. ఎందుకంటే గతంలో సర్పంచ్గా పనిచేసిన, వైస్ చైర్మన్గా మా సార్ పనిచేసారు, ఇప్పుడు మేయర్గా. అంటే దేవుని కార్యక్రమాల్లో గత 20 సంవత్సరాల నుంచి ఏదో ఒక రకంగా సేవ చేయడానికి నాకు అదృష్టం కలిగిందని భావిస్తూ ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా ఈ గణేష్ గణపతి ప్రసాదం, లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఈరోజు బాలాపూర్ పేరు ప్రపంచ పటంలో లిఖించదగ్గటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎలా ఉంది మరి? అయితే నగరంలో పలు చోట్ల కోట్లాది రూపాయల లడ్డు పలుకుతున్నా కూడా బాలాపూర్కే ఎక్కువ పేరు ఖ్యాతి అలాగే ఉండిపోతుంది. దీన్ని ఎలా చూద్దాం? దీన్ని అందరూ ఒక చారిత్రక నిర్ణయంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి డబ్బులుండి కొన్నారు, తర్వాత కొనలేదు, అప్పుడు దేవుడిని ఏదో కించపరిచినట్టు కాకుండా ప్రతి సంవత్సరం కొంత రేటుతోటి పెరుగుతూ వస్తుంది. అంతేకాకుండా తీసుకునే వాళ్ళ లిస్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. స్థానికంగానే కాకుండా బయటి ప్రాంతాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ వేలంపాటలో పాల్గొంటున్నందుకు చాలా క్రేజ్గా ఉంది. ఆ మహాగణపతి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మీ నియమాలు కూడా బాగున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి కొన్న వాళ్ళు మరోసారి కొనకూడదు, ఇతరులకు అవకాశం ఎలా అనేది ఇది నిజంగా గర్వించేది. దీనిపైన చెప్పండి. అదే మమ్మల్ని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు మీరు కొంటారా అని చెప్పేసి ఈసారి ఆసక్తిగా ఉండే. అయితే గతంలో మా ఫ్యామిలీకి సంబంధించి 2 సార్లు కొనుక్కున్నాం మేడం. బయట వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే దేవుని యొక్క ప్రసాదం అందరికీ అందాలనే ఆకాంక్షతోటే మేము అందరికీ ప్రాధాన్యత ఇస్తాము. మరి ఎందుకంటే మన ఊరు పేరు, మన గణేశుని పేరు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలంటే అందరికీ అదృష్టం కలగాలి. అందుకనే ప్రతి ఒక్కరికి అవకాశం రావాలని కొంతమంది ఒకవేళ అవకాశం వచ్చినా తప్పుకుంటాం. ఎలా ఉంది రాజకీయ సహకారాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? మొత్తంగా దాదాపు అందరి సహకారాలతోనే ఇంత పెద్ద ప్రక్రియ, ఇంత పెద్ద జరిగే అవకాశం ఉంది. మరి ఎలా ఉంది అక్కడ అందరి సహకారం? అందరి సహకారం బాగుందండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ గణేష్ నిమజ్జనం, వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి నిమజ్జనం వరకు అయితే ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు, అధికారులతో పాటు మేము పాలకవర్గ సభ్యులం అందరము, అన్ని పార్టీల నాయకులు కూడా సహకరిస్తారు. దానికి చాలా సంతోషం. థ్యాంక్ యూ. రైట్, ఇది పార్వతి నరసింహారెడ్డి గారు చెప్పినట్టు విషయం. మొత్తంగా కూడా చరిత్రాత్మకంగా నిలిచినటువంటి ఈ ప్రాంతంలో ఈ లడ్డు వేలం అనేది చాలా గొప్ప విషయం. దీనికి గర్విస్తున్నాం. అనేటట్టుగా ఇక్కడ నియమాలు కూడా అందరినీ ఆకర్షించేలాగా ఉంటాయి. అందరికీ అవకాశం రావాలి లడ్డు వేలం పాటలో అనేటట్టుగా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపించింది. సో ఇది ప్రతి ఏటా కూడా ఇంతగా పెరుగుతున్నటువంటి ధర ఒక అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం. మరోపక్క కొన్నవారు సైతం ఈసారి వచ్చి వాళ్ళే ప్రసంగించడం, వచ్చిన వారు ఇక్కడ బయట వారైతేనేమో అప్పుడే డబ్బులు చెల్లించాలి, ఇక్కడ వారైతేనేమో సంవత్సరం పాటు చెల్లించొచ్చనే అవకాశం ఉన్న నేపథ్యం. మొత్తానికైతే దాదాపు ఈ లడ్డు వేలం మధ్య దాదాపు ఎంతో ఆసక్తిగా తిలకించేటువంటి దృశ్యం. మరి అలాంటి లడ్డు వేలం కాస్త పూర్తయిపోయింది. ఈసారి 27 లక్షల రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్నారు తుర్కాంజల్కి చెందినటువంటి వారు. సో మొత్తానికి వాళ్ళంతా కూడా ప్రతి ఏటా కూడా సంతృప్తి పడుతున్నారంటే చెప్పిన నేపథ్యం కనిపించింది. ఈసారి అయితే బాలాపూర్ లడ్డు దాసరి దయానంద్ రెడ్డి 27 లక్షల రూపాయలకు ఆయన కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఎంతో ఆనందాల మధ్య భక్తి శ్రద్ధలతో ఆయన ఈరోజు ఈ లడ్డు వేలంలో కొన్న లడ్డును కూడా అందరి దృష్టి తీసుకొని టెంపుల్కి గుడికి వెళ్ళి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా బాలాపూర్లో లడ్డు వేలం పాట ఉన్నటువంటి దృశ్యం. మహేందర్ రెడ్డి, బాలాపూర్, హైదరాబాద్.